ప్రైజ్ ద లార్డ్. డిసెంబర్ 2వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. ఈరోజు మనం క్రీస్తు జననంలో కీలక పాత్ర వహించిన పశువుల తొట్టి నుంచి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకుందాం. మొదటగా ఆ తొట్టి ప్రభువుని చేర్చుకుంది, ప్రభువుకు ఆశ్రయం ఇచ్చింది. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయం 16వ వచనంలో యోసేపును మరియను తొట్టిలో పడుకొని ఉన్న శిశువులను చూచిరి అని ఉంటుంది. అంటే ప్రభువును చూడటానికి కారణమైంది. ప్రభు జన్మలో భాగస్వామ్యమును కలిగి ఉంది, ప్రభువుకు ఉపయోగపడింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో ఎన్నోసార్లు క్రిస్మస్ పండుగను జరుపుకొని ఉంటావు కదా. ఒక్కసారి ఆలోచించు, నీ హృదయంలో ప్రభువును చేర్చుకున్నావా? నీ హృదయంలో దేవునికి ఆశ్రయం ఇచ్చావా? దేవునికి ఉపయోగపడే పాత్రగా నీవున్నావా? నీ ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఒక్కరైనా దేవుని సన్నిధికి నడపబడుతున్నారా? నీ జీవితం దేవునికి మహిమకరంగా ఉంటుందా? కేవలం క్రిస్మస్ పండుగను చేసుకోవటం వల్ల ఏ ఉపయోగం లేదు. 2000 సంవత్సరాల క్రితం ఆ తొట్టి దేవుడు జన్మించటానికి ఉపయోగపడింది. కానీ ఇప్పటి వరకు దాని గురించి చెప్పుకుంటున్నామంటే దానిలో ఎన్నో అమూల్యమైన లక్షణాలు ఉన్నాయి కదా. మనము కూడా అట్టి రీతిగా జీవించినప్పుడు మన పేరు కూడా చెరగని జీవగ్రంథంలో లిఖింపబడుతుంది. అట్టి రీతిగా జీవిద్దాం, దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.